చేపల పులుసు అంటే ఏదో బావిలో నీళ్లు తోడినట్టుగా కాకుండా గ్రేవీ థిక్గా ముక్క గట్టిగా అద్దరిపోయేలా చేయాలన్నమాట. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లో లవంగాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, సాంబార్లో వేసుకున్న చిన్నుల్లిపాయలు, సన్నగా కట్టేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, ఒక కప్పు టమాటాలు వేసేసి ఏదో పెద్ద యుద్ధం చేసినట్టుగా మెత్తగా మిక్సీ పట్టేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్లోని 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి వేపేసుకోవాలి. మసాలా మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ బాగా సపరేట్ అయింది అన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసి 1-2 నిమిషాలు బాగా వేపేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా వేసేయాలి. మసాలా మంచిగా మగ్గింది అన్నప్పుడు నా చేతిలో కనిపిస్తున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసేసి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసి 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఆయిల్ మంచిగా సపరేట్ అవ్వగానే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే